వస్తాను, సైడ్కి వస్తావా? గుడ్ మార్నింగ్ చెల్లి. గుడ్ మార్నింగ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ పిల్లలు. దయచేసి ఎవరు మాట్లాడతండి. ప్లీజ్ కీప్ సైలెన్స్ ప్లీజ్. ఫోటోసింథసిస్ అంటే ఏంటి నాన్న? ఫోటోసింథసిస్ అప్పుడెప్పుడో నేర్చుకున్నా, మా సైన్స్ మేడం చెప్పారు. ఫోటోసింథసిస్ అంటే లీవ్స్ సన్లైట్ ని, వాటర్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ఫుడ్ ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ నే ఫోటోసింథసిస్ అంటారు. సరేనా? సరే నాన్న, థ్యాంక్ యూ నాన్న.
అమ్మ చూడలేదు కదా, ఇక్కడ పెట్టి స్నానం చేస్తా. అమ్మ నా జడ వేసురా. అమ్మా అమ్మా అన్నయ్య ఫ్రెష్ అవ్వకుండానే స్నానం చేసేసాడమ్మా. ఏంట్రా చెల్లి చెప్పేది నిజమేనా? లేదమ్మా, చెల్లి అబద్ధాలు చెప్తోంది. లేదమ్మా అన్నయ్య అబద్ధాలు చెప్తున్నాడమ్మా. అబ్బబ్బా, ఎప్పుడు గొడవలైనా స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్ళండి మీరు. చూసారా, ఈ మూడు కుటుంబాలలో పిల్లల మధ్య వ్యత్యాసం గమనించండి. మొదటి కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారు. రెండు కుటుంబాలలో పిల్లల గారాబం వల్ల తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. దీనిని నిశితంగా గమనించగలరు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు, శ్రీరామ్. May I come in, teacher? May I come in, teacher? ఒక పక్కనే ఉంది. ఏంటి కృష్ణ, సౌమ్య ఈరోజు కూడా లేట్గా వచ్చారా? ఎందుకు లేట్ అయింది? అమ్మ లేట్ చేసింది టీచర్. అవును టీచర్, అమ్మ లేట్ చేసింది టీచర్. ఏంటి పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా ఉంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమేనా? ఇంకొకసారి స్కూల్కి లేట్గా వచ్చారనుకో, హెచ్ఎం గారి దగ్గరికి తీసుకోగలుగుతా. రండి లోపలికి. పిల్లలు, ఓపెన్ యువర్ బుక్స్. వేణు, బుక్ ఓపెన్ చేసావా? చేశాను టీచర్. పిల్లలు, ఓపెన్ పేజ్ నెంబర్ 24. Today our topic is water. Why do we need water? Yes, Lasya. To drink, to bath, to clean floor, etc. Correct answer. Clap for. పిల్లలు, మన యాప్ చాలా పెద్దది కదా, దాంట్లో 70% వాటర్ ఆక్యుపై అయింది. ఆ 70% వాటర్లో 3% వాటర్ ఫ్రెష్ వాటర్. ఆ 3% వాటర్లో 2% వాటర్ ఐస్ ఫామ్లో ఉంది. 1% వాటర్ మాత్రమే మనము త్రాగటానికి యూజ్ చేయగలము. ఆ 1% వాటర్ని మనం చాలా రకాలుగా వృధా చేస్తున్నాం పిల్లలు. చేస్తాము. మరి నీటి వృధాను ఎలా తగ్గించవచ్చు టీచర్? గుడ్ క్వశ్చన్. శ్రీరామ్ చెప్తాను. కృష్ణ, ఎందుకు దూకుతున్నావు? లే. ఏంటి రాత్రి నేను నిద్రపోలేదా? ఏంటి సౌమ్య, వాడు రాత్రి నిద్రపోలేదా? లేదు టీచర్. ఏం చేశాడు సౌమ్య వాడు? మొబైల్ చూస్తున్నాడు టీచర్. లేదు టీచర్, సౌమ్య కూడా మొబైల్ చూసింది టీచర్. లేదు టీచర్. ఎప్పుడు గొడవ పడలేనా? ఇంకొకసారి మొబైల్ చూసారని నాకు తెలిసి నాకు బయట నిలబెడతారు. జాగ్రత్త, కూర్చోండి. మనం ఒకసారి వాడిన నీటిని వాష్రూమ్ క్లీన్ చేయడానికి వాడవచ్చు. కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు వేయవచ్చు. మనం ఎక్కడైనా బయట వెళ్తూ ఉంటే ట్యాప్లో నుంచి నీరు వృధాగా పోతూ ఉంటే ఆ ట్యాప్లను కట్టివేయాలి. ఇంటి ముందర
వల్ల అదంతా డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళంతా కెమెరా ముందర వస్తున్నారు. ఇట్లా పోయే వాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు అయితే స్కిట్టే కదా, అదొక స్కిట్టే వాళ్ళు అడుగుతున్నారు ముందు. ఇక్కడ ఏదో ఉంది, నేను రాము నా పర్సు దొరికింది రాము. ఇందులో ఏముంది? నేను కృష్ణ, ఇందులో డబ్బులు ఉన్నాయి కృష్ణ. నాకు నేను చూసిస్తా. నేను ఇవ్వను కృష్ణ. ప్లీజ్ వేరు ఈ వేరు. కృష్ణ వేణు ఏం చేస్తున్నారు ఇక్కడ? మాకు పర్సు దొరికింది రాము. అయ్యో, ఎవరో పర్సు పోగొట్టుకున్నట్టున్నారే. ఇందులో ఏమన్నా ఉందా కృష్ణ? అవును, ఇందులో డబ్బులు ఉన్నాయి. ఇందులో డబ్బులు ఏమన్నా ఉందా కృష్ణ? అవి ఇట్లా వస్తుందేమో. నెంబర్ ఏదన్నా ఉందా కృష్ణ? ఉంది రాము. కృష్ణ, మనం ఇచ్చేద్దాం. మన టీచర్ చెప్పారు కదా, పరుల సొమ్ము పాము వంటిదని. ఏమన్నా పరుల సొమ్మ? మాకు దొరికిన సొమ్ము కదా. మేము కొనుక్కోవడానికి వెళ్తున్నాం రాము. నువ్వు కూడా రావచ్చు. నేను రాను వేను. ఏం కావాలి పిల్లలు? అంకుల్, మాకు చాక్లెట్ తీసుకో. బయట ప్రమాణం నీ వల్ల వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది కదా, నీ వల్ల వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది కదా. అయ్యో, ఇంకా డబ్బా నా దగ్గర చిల్లర లేదే. చిల్లర కూడా ఇచ్చేయండి అంకుల్. తీసుకో. దీనికోసం మేడమే దీనికోసం వచ్చారు. అంటే దాంట్లో కొన్ని కొన్ని వేరియేషన్స్ చూపిస్తాను. మూడు జనాలు కదా నాకు పట్టుకోవాలి వస్తాను. మన ఇల్లు కుటుంబం అడిగిన కుటుంబాలు అడిగిన నా కొద్దిసేపు ఆడుకొని వస్తామమ్మా. సరే పిల్లలు, తొందరగా రండి.
నేను బాగున్నా కృష్ణ. నువ్వెలా ఉన్నావు కృష్ణ? నేను కూడా బాగున్నాను రాము. కృష్ణ, రాము వచ్చాడంట, తన దగ్గరికి వెళ్ళొద్దాం పద. సరే నేను ఎలా ఉన్నారు కృష్ణ? నేను బాగున్నాను రాము. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా కృష్ణ. ఏం చేస్తున్నావు రాము? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృష్ణ. నాకు ఒక టీం ఉంది. నా టీంకి నేనే హెడ్. మరి నువ్వేం చేస్తున్నావు వేణు? నేను కూడా జాబ్ సెర్చింగ్ లో ఉన్నా కృష్ణ. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి నన్ను రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు కృష్ణ? మీరు చెప్పినా మన టీచర్ చెప్పినా వినకుండా మొబైల్ చూస్తూ కాలక్షేపం చేస్తూ మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడి మా నాన్న సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాను రాము. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడకు కృష్ణ, ఏదో ఒక జాబ్ దొరుకుతుందిలే. చూశారు కదా ఎలా అనిపించింది స్టేట్? మొదటి వాడేమో విలువలతో పెరిగి తాను అనుకున్న లక్ష్యం సాధించాడు. రెండో వాడేమో నైపుణ్యం లేక ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేదు. మరి మూడో వాడు చిన్నప్పటి నుంచి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేవాడు లేక విలువలు తెలియక కాలాన్ని వృధా చేశాడు. ఈ స్కిట్ లో పిల్లలకు డబ్బు దొరికితే వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఆ డబ్బు ఎక్కడిది అని అడగలేదు. అది తప్పు. ఆ రోజు వాళ్ళు అది తప్పు అని చెప్పి ఉంటే ఈ రోజు వీళ్ళకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. స్కూల్లో జరిగే విషయాలు పిల్లలు చెబుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎన్ని పనులున్నా కానీ వినాలి. అలాగే ఏం జరిగింది, ఎలా జరిగింది అని కూడా అడగాలి. స్కూల్లో టీచర్ పిల్లవాడికి కోపడితే ముందు నువ్వే తప్పు చేశావు అని ఆ పిల్లవాడిని అడగాలి. విద్యార్థుల తప్పులకు అనుగుణంగా శిక్ష పొగడ్త ఇవి ఉన్నప్పుడు మనిషి